హాయ్ అండి, వెల్కమ్ టు JilebiTalks కుకింగ్ టైమ్. ఈ రోజు షేర్ చేస్తున్న రెసిపీ స్పైసీ వెజిటబుల్ చాట్. చల్లటి సాయంకాలం వేళ వేడివేడిగా ఈ స్పైసీ చాట్ తింటే ఆ కిక్కే వేరు. సో ఈ చాట్ చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్ లో 2 కట్ చేసుకున్న ఆలుగడ్డలు, కట్ చేసుకున్న ఒక క్యారెట్, నానబెట్టుకున్న 1 కప్పు పచ్చి బఠానీలు వేసి సరిపడా నీళ్లు యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 ఇలాయచీలు, ½ ఇంచు చెక్క, పొడుగ్గా కట్ చేసుకున్న 1 ఆనియన్, టేస్ట్ కి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని 3 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 1 టమాటో, ½ టీ స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడా ఉప్పు, టేస్ట్ కి సరిపడా కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కట్ చేసుకున్న 1 కొత్తిమీర కట్ట, గుప్పెడు పుదీనా ఆకులు వేసి 1/2 కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ అయ్యేదాకా రుబ్బుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ కుక్కర్లో ఉడికించిన వెజిటేబుల్స్ లో కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని వెజిటేబుల్స్ ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలి అనుకుంటే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసి మ్యాష్ చేసుకోవచ్చు. మ్యాష్ చేశాక ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందాక యూజ్ చేసిన కడాయిలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకొని 1/2 కప్పు నీళ్లు వేసుకొని ఎక్కడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. దీంట్లో రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని మరొక 1/2 కప్పు నీళ్లు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ½ టీ స్పూన్ గరం మసాలా పొడి, అవసరమైతే మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలిపి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొక్కసారి కలుపుకుంటే వెజిటబుల్ మసాలా రెడీ. నెక్స్ట్ చాట్ తయారీకి 1 ప్లేట్లో పాపిడి లేదా పానీ పూరిలో యూజ్ చేసే పూరి తీసుకొని క్రష్ చేసి వేసుకొని దాని మీద నుండి ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్ మసాలా వేసుకొని కట్ చేసుకున్న కొన్ని కీరా ముక్కలు, కట్ చేసుకున్న కొన్ని టమాటో ముక్కలు వేసి సన్న సేవ్ పైన చుట్టూ వేసి కొత్తిమీర ఆకులు వేసుకుంటే స్పైసీ వెజిటబుల్ చాట్ రెడీ. తినే ముందు 1 పూరిని క్రష్ చేసి వేసుకుంటే క్రంచీగా చాలా బాగుంటుంది. ఈ రోజు నేను షేర్ చేసిన రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి మీ కామెంట్స్ పెట్టండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.